సాక్షాత్తు భారత సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి దారికొచ్చింది. మొత్తం 3 గంటలు పడ్డటువంటి బుడమేరులో 2 గంటలను పూడ్చడం సులభమైంది, కానీ అతి పెద్దదైనటువంటి గండి పూడ్చడమే కష్టమైంది. ఆ కష్టం ఫలితమే బెజవాడలో ఉన్నటువంటి దాదాపుగా 1/3 వంతు ప్రాంతం మునగటం, 3 లక్షల మంది వీధుల పాలవ్వటం. ఆ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ గండి పడ్డటువంటి ప్రాంతాన్ని పూడ్చడానికి పెద్ద పెద్ద రాళ్ళు లారీలతో తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా ఎంత మట్టి పోసినట్టు కొట్టుకుపోతూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆర్మీ నుంచి ఏదైతే చంద్రబాబు గారు కోరగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ వాళ్ళని ఇక్కడికి పంపించేటప్పటికి ఆర్మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఓ ప్రత్యేకమైనటువంటి స్టోన్స్ని దానికోసం తెప్పించింది. ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని, ఏదైతే వాళ్ళు యుద్ధ సందర్భాలలో శత్రువులు దాడి చేస్తే కూడా దన్మని ఇమ్మీడియట్గా మూవ్ కావడానికి, అక్కడ వచ్చేటటువంటి తాత్కాలిక వరదల్ని నియంత్రించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ కూడా చేయడంతో దారికొచ్చింది. ఇప్పుడు గండి పూడటంతో ప్రస్తుతం ప్రజలకి ఒకంత ఊరట. కాకపోతే ఇక ఈ గండి పూడిన తర్వాత ఈ వాటర్ అంతా అవతలకి ఎప్పుడు పోతుందో అప్పటిదాకా ప్రధాన సమస్య అలాగే ఉండిపోతుంది.